సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు పరచాలని సేవలాల్ సేనా వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ధర్నా చౌక్ నుండి తొలి క్రాంతితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు పరచకుండా కాలయాపన చేస్తూ రెగ్యులర్ కుదరదు, ఆర్థిక భారం ఉందని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. హామీ ఇచ్చినప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ లేదా పే స్కేల్ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ భానుతు హుస్సేన్ నాయక్, కో కన్వీనర్ లక్కవత్ భాస్కర్ నాయక్, సేవలాల్ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, చౌహాన్, బాబులాల్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భూక్యా మోహన్, తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుతోటి టెంట్ కింద దీక్షలు చేసి వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉంటే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇచ్చినటువంటి మాట ఛాయ్ తాగేంత లోపు రెగ్యులైజ్ చేస్తాం, పెద్ద సమస్య కాదు, మా ప్రభుత్వం రాగానే వెంటనే చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టమని మాత్రమే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఇవాళ రోడ్డెక్కినటువంటి పరిస్థితి గుర్తు చేస్తున్నారు. వాళ్ళు పోరాటం కూడా చేయట్లేదు. నన్ను అడిగితే వాళ్ళు స్కూల్లో ఉండాల్సిన టీచర్లు ఆదివారం అయినా సరే, క్రిస్మస్ అయినా సరే, నూతన సంవత్సరం అయినా సరే టెంట్ కింద స్కూల్లో పోతున్న మాదిరిగానే టెంట్ కింద ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము అడగదలుచుకున్నాం, ఎందుకు వీళ్ళ జీవితాలతోటి చెలగాడమాడుతున్నావు? దాదాపుగా 185 మంది చనిపోతే ఇప్పటి వరకు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేక వాళ్ళకు ₹1 చిల్లిగా రాని పరిస్థితి నీకు తెలియదా? ఏదో సినిమా హాల్లో చనిపోతే 25 లక్షల రూపాయలు ప్రకటించి ఇవాళ ఎక్స్గ్రేషియా పేరు మీద రాద్ధాంతం చేసినటువంటి మీరు, పేదల కోసం మాట్లాడుతూ పేదల కోసమే పనిచేస్తున్నట్టు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న మీరు, సర్వశిక్షణ అభియాన్ కుటుంబ మొత్తం రోడ్డు మీద పడే పద్ధతుల్లో 185 మంది ప్రాణాలు త్యాగం చేస్తే వాళ్ళకు ₹1 కూడా ఎందుకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. వాళ్ళు అడుగుతున్న డిమాండ్ చాలా సింపుల్ డిమాండ్. రెగ్యులేట్ చేస్తే అది ఒక జియో ఏదో అడ్డం వస్తుందని చెప్పేసి మీరు ముందుకు తెస్తూ ఉన్నారు. అప్పటివరకు పే స్కేల్ అయినా ఇవ్వాలి కదా. మీకు ఆ ఆలోచన లేకపోతే ఎట్లా? ఈ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం నడిపే ఉద్దేశం ఉందా? ఇవాళ ఉపాధ్యాయులుగా ఏదైతే టెంట్ కింద ఉన్నారో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ఇవాళ కస్తూర్బా స్కూళ్ళలో డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలను తీసుకొచ్చి కస్తూర్బా స్కూల్లో చదువుతుంటే ఆ పిల్లలకు కూడా ఇవాళ చదువు లేకుండా మళ్ళీ వాళ్ళు కస్తూర్బా స్కూల్ మొత్తం ఖాళీ చేసిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఒకవైపు గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నారు నీ పాలనలో. ఇవాళ కస్తూర్బా స్కూల్లో చదువుకొని డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు చదువుకొని గొప్ప గొప్ప నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ క్రమంలో వీళ్ళను రోడ్డెక్కించి వీళ్ళను టెంట్ కింద తెప్పించుకొని ఆ పిల్లలను ఇంటికి పంపించే పద్ధతి ఏదైతే చేస్తున్నావో ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. ఈ పద్ధతిని మార్చుకోవాలి. ఎక్స్గ్రేషియాను తక్షణమే ప్రతి కుటుంబానికి, చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏదైతే సర్వశిక్షా అభియాన్ డిమాండ్ చేస్తున్నదో ఆ డిమాండ్లన్నీ తక్షణమే పరిష్కరించాలి. కాదంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటానికి సంజీవ్ నాయక్ సేవలాల్ సేనగా పాల్గొంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.